తల్లికి వందనం పథకం డబ్బులు రాని వాళ్లు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో 12 నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. అయితే ఈ నెల 12, 13వ తేదీల్లో డబ్బులు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. అయితే ఈ నెల 14న రెండో శనివారం, 15 ఆదివారం కావడంతో ఫిర్యాదులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో నేటి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. తల్లికి వందనం రానివారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. అయితే సచివాలయాలకు వెళ్లి సమాచారం తీసుకుని ఎక్కువ మంది ఫిర్యాదులు అందజేస్తున్నారు. అర్హత ఉండి డబ్బులు రాని వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరో 5 రోజులే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలకు 12,000 లోపు ఉండాలి. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాణి భూమి 3 ఎకరాల లోపు ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపి కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కాకపోతే టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపిచ్చారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.